హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వేద ప్రహర్షినీస్ యూట్యూబ్ ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో రీసెంట్గా సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి పండగ వచ్చింది. మీరందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? అట్లాగే మేము కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ముందు వీడియోలో చూపించబోతున్నాము. సో ఫస్ట్ టైం మేము ఈ కళ్యాణం చేసుకుంటున్నాం అనమాట ఆఫ్టర్ మ్యారేజ్. ఇన్ని ఇయర్స్ తర్వాత, ఆల్మోస్ట్ 6 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం మా ఇంట్లో సీతారాముల కళ్యాణం మేము చేసుకున్నాము. సో ఫస్ట్ టైం కాబట్టి చాలా హడావిడి అయింది. చాలా కంగారుగా అన్నీ ఏర్పాటు చేసుకోవాలి. మేము ఫస్ట్ అనుకున్నంత దిగిన తర్వాత చాలా చేయాలి అని తెలిసిందనమాట. సో ఎట్లా కూడా మేనేజ్ చేసాం, బట్ చాలా బాగా చేసుకున్నాము. సో అవన్నీ కూడా మీకు చూపిద్దామని. సో చాలా వరకు ఏమంటారు, కొన్ని క్యాప్చర్ చేయలేకపోయాము. బికాజ్ ఎన్ని ఏర్పాటు చేసుకున్నా ఆ టైంకి వచ్చేసరికి ఏదో ఒకటి హడావిడి దేనికో తెలియదు, బట్ హడావిడి. బట్ స్టిల్ కొన్ని వీడియోస్ అయితే నేను తీసాను, చాలా వరకు కవర్ చేశాను. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో మంచి రోజు చూసుకుని మేము విగ్రహాలు తీసుకున్నాం అనమాట. అట్లాగే వాటిని ఇంట్లోకి తీసుకురావడానికి అట్లాగే మంచి టైం చూసుకొని వాటిని మనం ఇంట్లోకి తీసుకురావడం జరిగింది. కాస్త ఎర్ర నీళ్లు తిప్పేసి అట్లాగే హారతి ఇచ్చి దేవుణ్ణి ఇంట్లోకి తీసుకుని వెళ్ళాము. ఓకే, హాయ్. సో రేపే శ్రీరామనవమి. మీకు ముందుగా చెప్పినట్టు మేము కళ్యాణం చేసుకోవాలనుకుంటున్నాం రేపు. సో కళ్యాణం ఉంది మా ఇంట్లో. సో దానికోసం అయితే బోల్డ్ పూలు కావాలి కదా, తలంబ్రాల్లోకి, స్వామివారికి, పూజకి, తర్వాత వాళ్ళకి దండలు, అవన్నీ కూడా ఇంకా చాలా షాపింగ్ ఉందన్నమాట. సో దానికోసమే బయటకు వచ్చాము. ప్రస్తుతం అయితే మేము ఫ్లవర్ మార్కెట్లో ఉన్నాము. సో కావాల్సిన పూలు అవన్నీ కూడా మేము తీసుకుంటున్నాం అనమాట. అట్లాగే అమ్మవారికి సూత్రాలు, మెట్టెలు, బాసికాలు, ఇంకా ఏమంటారు ఇంట్లో కావాల్సిన పూజ సామాగ్రి, ఇవన్నీ బోల్డ్ షాపింగ్ అయితే అసలు ఉంది. సో అట్ ద సేమ్ టైం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫస్ట్ టైం మేము ప్రయాణం చేసుకుంటున్నాం అనమాట. సో ఇవన్నీ షాపింగ్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. యా, లెట్స్ సీ. సో మా రాముల వారికి, సీతమ్మ వారికి పెళ్లి దండలు చేయించామన్నమాట. అంటే మేము మా విగ్రహం సైజుకి తగ్గట్టుగా చేయించాము. సో ఈ సైజ్ అయితే మా విగ్రహాలకి కరెక్ట్గా సరిపోతుంది, అవి బరువు మోసేలాగా. సో ఈ దండలు ఇంతటితో చేయించాం. ఇంకా మిగిలిన ఫ్లవర్ షాపింగ్ అంతా కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం వేరే షాపింగ్కి వెళ్దాం రండి. సో హాయ్. ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి 3:30 అయింది. మీకు చూపిస్తాను. మార్నింగ్ టైం వచ్చేసి 3:30 అయింది. ఇప్పుడైనా ఆఫీస్ అయ్యింది. సో ఇఫ్ యూ సీ ఇట్స్ 3:30 అబౌట్ టు 4. సో ఇంకా కళ్యాణానికి ప్రిపరేషన్స్ అన్నీ చేయాలన్నమాట. సో 5 కల్లా పంతులు గారు వస్తా అన్నారు. సో నా ఫేస్ అస్సలు బాగాలేదు, ఐస్ ఎందుకో స్వెల్ అయినాయి, బట్ ప్లీజ్ ఇగ్నోర్ అనమాట. బట్ 3:30 అయింది. ఇప్పుడు ఇంకా కొన్ని చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ చేసి హౌస్ క్లీనింగ్ చేసేసుకోవాలి. సో
కావాల్సిన పూజ సామాను అవన్నీ కూడా మా మమ్మీ నైటే మొత్తం క్లీన్ చేసి పక్కన పెట్టేసింది. చక్కగా అన్నీ బంతి పూలు కట్టేశారు. సో చాలా పనులైతే ఉన్నాయి, కళ్యాణానికి సిద్ధం చేయాలి. సో మీతో కూడా షేర్ చేసుకుందామని. సో నేనైతే నిద్రపోవడానికి లేదు. 5కి పంతులు గారు వస్తారంటే ఐ హార్డ్లీ హ్యావ్ 2 hours, 1.5 hour ఉంది. సో ఇల్లు క్లీన్ చేసుకుని నేను రెడీ అయిపోయి సిద్ధంగా ఉండాలి. సో నెక్స్ట్ డెకరేషన్ ఎట్లా చేసాము, ఎట్లా మేము కళ్యాణం చేసుకున్నాము అవన్నీ కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. సీ యూ, బాయ్. సో హాయ్, ఫ్రెష్ అయిపోయి వచ్చేసామన్నమాట. చాలా హడావుడిగా ఉంది, చాలా అంటే చాలా హడావుడిగా ఉంది. అన్నీ ఏర్పాటు చేసినాం, ఎంత అరేంజ్ చేసుకున్నా లాస్ట్ మినిట్లో ఇంకా ఏదో ఉంది. ప్రజెంట్ నేనైతే నార్మల్ డ్రెస్ వేసేసుకున్నాను. పనులన్నీ టకటక చేసేసి ఆ తర్వాత నేను నా గెటప్ మార్చేస్తాను అనమాట. సో ఒక్కసారి మీకు జస్ట్ గ్లిమ్స్ ఇస్తాను. అన్నీ అరేంజ్ చేస్తున్నాము. పంతులు గారు ఆన్ ది వే అనమాట, ఎనీ టైం వచ్చేయచ్చు. సో ఆయన వచ్చి సెట్ చేసుకునే లోపు నాకు రెడీ అయ్యే టైం దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఒక్కసారి క్విక్గా చూపించేస్తాను మీకు. సో మేము డెకరేషన్ ఇట్లా ఈ బ్యానర్ పెట్టుకున్నాం, చాలా సింపుల్గా పెట్టాము. బికాజ్ ఇద్దరికి ఆఫీస్ ఉంది, ఇద్దరం వర్క్ చేయాలి. సో ఇట్లా దీని మీద ఇప్పుడు విగ్రహాలు వస్తాయి అన్నమాట. ఈ కింద అంతా మండపారాధన పూజ. సో పళ్ళు, పూలు, కావాల్సిన సామాగ్రి, కావాల్సినవన్నీ కూడా ఇట్లా మొత్తం అన్నీ అరేంజ్ చేసి పెట్టాం. పంతులు గారు వచ్చేలోపు వస్త్రాలు, పూలు, ఆ తర్వాత ఏమో తలంబ్రాలకి ముత్యాలు, ఎర్ర ముత్యాలు, తెల్ల ముత్యాలు, బాసికాలు, అట్లాగే పెళ్లి కూతురు బొట్టు, తిలకం, కాటుక, తర్వాత అమ్మవారికి సూత్రాలు, నల్లపూసలు, మెట్టెలు, దారం. సో ఇట్లా అన్నీ అరేంజ్ అయితే చేసాము. ఇట్లా మీకు సో లాంగ్ డిస్టెన్స్ నుండి చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇట్లా వస్తుందన్నమాట. ఇంకా నేను పిక్చర్స్ తీస్తా, విగ్రహాలన్నీ పెట్టిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను. महायोगस्य मध्ये परिभ्रमणमानेन अनेककोटिब्रह्माण्डानाम् एकतमे व्यक्ताव्यक्तमहदङ्कार पृथिव्यापस्तेजो वायुराकाशाद्यरुणे प्रावृतेऽस्मिन् महति ब्रह्माण्डखण्डयोर्मध्ये ओम आधारस्ति श्री गौतमवराह वैष्णवानंद नागशेष दक्षकाश दिग्गजोपरि प्रतिष्ठिते अतल वितल सुतल तलातल सातल महातल पाताल सप्तलोकानां परितले भूर्भुवस्य वर्महर्जन तपस्सत्येमि तप्तलोकानां अधोभागे चक्रवालशैलवद्भगत महासुमेरो संशिखरावर्तित महानाराजमान फणिराजराजन्यशेष सहस्रपरा फणिमण्डलम అవి రెండు చెవులు పట్టుకోవడము తమలపాకులు అగ్గిలే కదా బలమిత్రం చెవులు పట్టుకొని స్వామివారిని అమ్మవారిని ధ్యానిస్తుంది. ఈ ముహూర్తానికి స్వామి యొక్క అనుగ్రహం ఉండాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం అని చెప్పి నమస్కారం చేసుకుంటుంది. ఓం తదా చూర్ణికాని వడిత్వా ఓం స్వస్త్యష్టాసి సహస్రాణ ద్విజగురు దేవత్యాన అనేక కోటి బ్రహ్మాండ నిర్బాధ కఠిన సావకావశ్చ రోమకూపస్య విరాటూపుర భగవతో శ్రీ మహావిష్ణోర్నారాయణ పాకశాసన భృతాసన దండధర దక్ష ధ్రువంత ఇంద్రశ్చ అగ్నిశ్చ గట్టి నొక్కండి రాయితే కొద్దిగా వచ్చినట్టు ध्रुवन्ते राजावरुणो ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवो ध्रुवाद्यो
పాలు తీసుకొని స్వామి వారికి అమ్మవారికి అక్షతలు తగ్గించినట్టుగా నీరు పాలు కలండి అంతే. పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పేరుగల జవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు. విభు పేరు గుత్స సిగ్గువడి పెండి కూతురు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పేరుగల జవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు. విభు పేరు గుత్స సిగ్గువడి పెండి కూతురు. సో చూసారు కదా, మరి మేము మా ఇంట్లో శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, మా సీతారాముల కళ్యాణం ఎలా జరిగిందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫాలో వేదప్రహర్షిణీస్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.